బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మరోసారి రాజకీయ అస్త్రంగానే మారిపోతోంది. చిత్తశుద్ధి లేని పాలకుల తీరు కారణంగా వ్యవహారం బెడిసికొడుతోంది. చివరికి ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. చంద్రబాబు వైఖరి కారణంగా రాజకీయ వివాదం దుమారం రేపే దిశలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతికి తాము కట్టుబడి ఉన్నామని, బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని, బీసీల కోసమే తాము ఎంతో శ్రమిస్తున్నామని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేసి ఆ తర్వాత రిలీజ్ చేసిన జీవో ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసే దిశలో తాము కట్టుబడి ఉన్నాం అంటూ చంద్రబాబు చెప్పుకున్నారు. దానికి జైహో బీసీ అంటూ చాలా పెద్ద స్థాయిలో ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబుకి పాలాభిషేకాలు కూడా చేశారు. ఇదంతా జరిగిన వారం రోజులు తిరక్క ముందే తాజాగా వ్యవహారం ఏపీ హైకోర్టు ముంగిటికొచ్చింది. వివాదం రాజ్యాంగపరమైనది అయినప్పుడు దాన్ని పరిష్కరించే ఆలోచన లేకుండా మరింత వివాదాస్పదం చేసే దిశలో చంద్రబాబు చర్యలున్నాయా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కేటాయించాలి అన్నది చాలా కాలంగా ఉన్న డిమాండ్. నిజానికి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా బీసీల జనాభా 50% ఉన్నారు. అదే గ్రామాల్లో అయితే 51.24% ఉన్నట్టుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. 27.7% ఎస్సీ ఎస్టీలు, 51.24% బీసీలు ఉన్నట్టుగా అధికారిక డేటా చెప్తోంది. అంటే మొత్తం జనాభాలో దాదాపు 79% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నట్టుగా లెక్కలున్నాయి. మరి అలాంటి తరుణంలో బీసీలకి 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాల్సి ఉండగా మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అనే కారణంతో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా దానికి పదే పదే బ్రేక్ పడుతుంది. అందుకనుగుణంగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పం చంద్రబాబులో పూర్తిగా కొరవడింది. కేవలం బీసీలను మభ్యపెట్టే దిశలోనే ఆయన ప్రయత్నాలున్నాయి అనే విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన హడావడిగా ఒక జీవో రిలీజ్ చేశారు. బీసీలకు 34% ఇస్తున్నట్టు రాష్ట్రమంతా ప్రచార ఆర్భాటం నిర్వహించారు. ప్రచార ఆర్భాటం అంతా ఒకవైపు సాగిన తరుణంలోనే తాజాగా ఏపీ హైకోర్టులో ప్రభుత్వ జీవో మీద పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ యోగేష్ తాండవ ఫైల్ చేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏ కోసాన చెల్లుబాటు అయ్యే అవకాశం కనిపించట్లేదు. అందుకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుందా, కాకుంటే మళ్ళీ ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా అన్నది తేలాల్సి ఉంది. న్యాయపరమైనటువంటి వివాదం కొనసాగుతుండగానే చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చినటువంటి జీవో నిలబడదని తెలిసినా కేవలం బీసీలను మభ్యపెట్టే ఉద్దేశంతోనే ఆయన ఈ ప్రయత్నం చేశారు అనే మాట అయితే వినిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కూడా తాను అధికార భాగస్వామి కాబట్టి తన మద్దతుతోనే మోదీ సర్కార్ నడుస్తుందని చెప్పుకుంటున్నారు కాబట్టి పార్లమెంట్లో చట్టం చేయించి రాజ్యాంగ సవరణకు పూనుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చేయకుండా ఇలాంటి ప్రచార ఆర్భాటాల ద్వారా ప్రజలను మభ్యపెట్టవచ్చని బాబు ప్రయత్నం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు జీవో వివాదం హైకోర్టుకు చేరింది. హైకోర్టులో బ్రేకులు పడతాయా, కాకుంటే సుప్రీంకోర్టు వరకు వివాదం చేరుతుందా చూడాలి. ఎందుకంటే 2019లోనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 28వ తారీఖు 2019 నాడు తీసుకొచ్చినటువంటి జీవో మీద స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ జీవోని నిలిపివేయించారు. దాంతో 2020-21లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కేవలం 24-25% మించి బీసీలు రిజర్వేషన్లు పొందలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడైనా ప్రభుత్వం దానికి సమగ్రమైనటువంటి పరిష్కారం వెతకాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సాగడం ద్వారా బీసీ కళ్ళల్లో మరోసారి మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. బీసీలను ఉద్ధరిస్తున్నాం అనే పేరుతో తీరని ద్రోహం చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు బెడిసికొడితే రాష్ట్రంలో బీసీలకి మరోసారి పెద్ద స్థాయిలో అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఆశ పెట్టి మభ్యపెట్టి మోసగించినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది. మరి ఈ తరుణంలో
చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? కోర్టులో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు వినిపిస్తోంది? కోర్టులో ఇది నిలబడదని తెలిసినా తీసుకొచ్చినటువంటి జీవో వల్ల లాభం లేకపోతే బీసీల్లో తీరనటువంటి అసంతృప్తి చెలరేగి అది తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేకూర్చే దిశలో మారితే అప్పుడు చంద్రబాబు ఏ తీరున స్పందిస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాలు రెండు పార్టీలు కూడా దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు కూడా బీసీలకి 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. పైకి అందరూ మాట చెప్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా బీసీ రిజర్వేషన్ల విషయంలో గట్టిగా పట్టుబట్టి చట్ట సవరణ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేయకుండా కళ్ళబొల్లి కబుర్లతో కాలయాపన చేద్దామని చూస్తే ఇది బీసీలకు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అది రాజకీయంగా అధికారం వెలగబెడుతున్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో సమస్యగా మారడం అనివార్యమని కూడా చెప్పాల్సి ఉంటుంది.